ఈ సంవత్సరం యాడ్ చూసి ఎంతమంది మోసపోయారో. నువ్వు కన్ఫర్మ్ గా ఫెయిల్ అయిపోపో. నువ్వు ముందు పాస్ అవరా. ఎందుకురా? సీనియర్స్ అందరూ సమ్మగా ఉన్నారు, జూనియర్స్ కూడా సూపర్ గా ఉన్నారు. మన క్లాస్ అమ్మాయిలు మాత్రం ఎందుకురా ఇలా ఉన్నారు? ఇలాగే కదరా మనల్ని చూసుకోవడం మన క్లాస్ అమ్మాయిలు ఫీల్ అయి ఉంటారు. మరి ఇలా గాలి తీసేయకూడదు. అలాగే తీయాలి డానా. సీనియర్ కాలేజ్ వదిలి వెళ్ళిపోయాక జూనియర్లకి బీటేస్తున్నాడు. నేను అన్నది నా కోసం కాదు, డాన్ కోసం రా. డాను, ఈ సంవత్సరం నీ కోసం ఒకటి కన్ఫర్మ్ గా వస్తుంది. పెన్ను తీద్దామనుకున్నాను, పొరపాటున తగిలింది. సారీ, పొరపాటున తగిలింది. ఇలాంటి వాడిని ఊరికే వదిలేకూడదు. పడేయాలి మనొకటి ఇవ్వాలి, అర్థమైందా? அட்டை போலி மோளே. ஐ அம் லில்லி, ஃபர்ஸ்ட் இயர் ட்ரிப்ளி. நீங்கள? నేను ట్రిపుల్ సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ. ఓ అంగరియా చేచి, వచ్చే ముందు కాలేజ్ గురించి ఎంక్వైరీ చేశాను. నీళ్ళు కేட்டுటండా? ప్లేస్మెంట్స్ గురించా? చాచా, కాలేజీలోనే ఒక లెవెల్లో ఉన్న సీనియర్ గురించి. ఎవరు? డోన్ అని ఒకరి గురించి చెప్తున్నారు చేచి. ఏమని? అయాళే పేదవాళ్ళని చూస్తే డబ్బులు తీసి ఇచ్చేస్తారట. ముసలి వాళ్ళని రోడ్డు మీద చూస్తే ఇంటికి తీసుకెళ్లి డ్రాప్ చేయమా. అంతెందుకు చేచి, కాలేజీకి వస్తారట కానీ క్లాస్కే వెళ్ళరట. ఏ? ఎందుకంటే అయాళ డోన్ చేచి. చేచి డోన్ ఎవడ్రాది? చి, వీడు డానా? ఏంటి చీ అనేసింది? డోను సైలెంట్ గా ఉన్నారు. చేచికి డోన్ కి ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? తీసుకోరా పేపర్. రారా చక్రవర్తి. ఎన్నిసార్లు అటెండెన్స్ తీస్తారు సార్? రే పేపర్ తీసుకుపోరా. రారా. ఏం సార్ ఇంత తక్కువ మార్కులు వస్తున్నాయే, ఇంట్లో వాళ్ళు ఏమీ అనడం లేదా? అంటున్నారు సార్ టీచర్కి పాఠాలు చెప్పడం చేత కావట్లేదని. నేనాయన ఉద్యోగానికి కొత్త పోను పికప్ అవుతారు అని చెప్పాను. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే లైఫ్ లో ఏమీ సాధించలేవు. అసలు నీ ఏమేమిటి? ఎయిమ్ గా దేన్ని ఉంచుకోవాలో వెతుకుతున్నాను సార్. వెతుకుతున్నావా? ఎయిమ్ లేకుండా ఎలా బతుకుతున్నావురా? ఏంటి సార్, పోయిన పీరియడ్ లో ఒక అతను వచ్చి ఆక్సిజన్ ఉంటేనే బతకగలం అన్నాడు. ఇప్పుడు మీరేమో ఏం ఉంటేనే బతకగలం అంటున్నారు. ముందు మీరు ఇద్దరు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి సార్. చెయ్యి చాపరా. చాపు. నా చేయి నొప్పి పెడుతుంది. ఎంత కొట్టినా అరవకుండా ఎలా ఉంటున్నావురా? సార్, అమ్మాయిలు ముందు అరిస్తే లెవెల్ పోతుంది సార్. బయటికి పోరా. బాబు, 10th C ఎక్కడుందమ్మా? న్యూ అడ్మిషనా? అవును బాబు. యూనిఫామ్ ఎక్కడా? నాకు కాదమ్మా, మా అమ్మాయికి. అమ్మాయి ఎక్కడమ్మా? వాట్ ఈస్ యువర్ నేమ్? మిస్టర్ నరసింహం, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. పోలీసా సార్? అవును బాబు. మా నాన్న ఫర్నిచర్ షాపే పెట్టుకుని ఉన్నాడు. ఆయన పెద్ద పోలీసులా రోమ్ మెరుచుకొని ఉంటాడు. మీ నాన్న పోలీసు అంటున్నావు, నవ్వుతూ ఉన్నాడు. కామెడీ పోలీసా? అయ్యో, ఈ స్కూల్లో ఉన్న కాళ్ళు చేతులు పెట్టుకుని కుదురుగా ఉండు. ఓ, సోటా బుట్టి వేసుకున్న రౌడీ. ఇలా పడకూడదమ్మా. యువర్ నేమ్ ఇస్ వాట్? Huh? ఇంగ్లీష్ తెలీదా? నీ పేరు ఏంటి? Why should I tell my name to a stranger like you? దీన్ని షార్ట్ గా ఎలా పిలవాలి? చక్రవర్తి, నీకెక్కడేం పని? ఆ అమ్మాయిని హెచ్ఎం పిలిచారు మిస్. అంగేర్ కనీనా? ఎందుకు? అంగేర్ కన్యా పేరు. వాణి అయ్యావయ్యా.
అడుగుతుంటే సమాధానం చెప్పవే. లైఫ్ క్యాల్కులేషన్ మిస్. ఏంటి? సారీ మిస్, క్లాస్ మారిపోయింది. వెళ్ళొస్తాను. అంగేర్కన్ని కుబుసిరు కుబుసిరు కుబ్బుచ్చ. పిల్ల, నువ్వేమన్నా వెన్నెలవా? ఏ ఇంత తెల్లగా ఉన్నావే. పోనీ నేను కవినైపోతే పోలా? ఏం కావాలి నీకు? మిస్, టెస్టర్ మిస్. తీసుకో. అంగేర్కన్ని మిస్. ఏంటి? చాక్ పీస్ మిస్. తీసుకో. అంగేర్కన్ని నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావా? పెన్ మిస్. ఎక్స్ట్రా పెన్ ఎవరి దగ్గర ఉంటే ఇవ్వండి. ఎందుకు ఎవరో? అంగేర్కన్ని రావద్దు. వస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్టూడెంట్స్, ఇంటర్లో మాత్రం కష్టపడి చదవండి. డిగ్రీకి వెళ్ళాక జాలీగా ఉండొచ్చు. హలో అంకు. అంకు ఇంకొంటే పళ్ళు రాలుతాయి. ఏం కావాలి నీకు? నేను తీసుకోవడానికి రాలా, ఇవ్వడానికి వచ్చా. ఏంటి? నీ పెన్ను. నాకొద్దు. నీ జ్ఞాపకంగా నా దగ్గరే ఉండని అంటావా? నా జ్ఞాపకంగా నీ దగ్గరే ఉంచుకుంటానంటావా? నీకు నాకు కాని పెన్ను ఎందుకు అంటావా? నీ ప్రాబ్లం ఏంట్రా? అదే ఫీలింగ్. ఫీలింగా? ఏం ఫీలింగ్? మీ నాన్న చదవడానికేగా పంపించారు. మా నాన్న పేరు చదువు పేరు ఎత్తితే టెన్షన్ అవుతాను. ఇదిగో, నచ్చకపోతే నచ్చలేదని మొహం మీద చెప్పేయి. నచ్చలేదు. నీ మొహం చూస్తే నాకు బొత్తిగా నచ్చలేదు. ప్రపోజ్ చేసే అబ్బాయిల మనసును చూడకుండా మొహం చూసి రిజెక్ట్ చేస్తే లాస్ అబ్బాయిలకు కాదు, అమ్మాయిలకే. నువ్వేమీ అనొద్దు. నేనేం అనలేదే. అయ్యయ్యో, ఏం మాట్లాడినా ఇలా రివర్స్ లో మాట్లాడితే రేపు కాపురం ఎలా చేసేది? నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు? ఇటువైపు ఇంటర్ అండి, అటువైపు 10th అండి. మేనేజ్మెంట్లోనే ఇలా సీటింగ్ వేశారు. మీకేమైనా డౌట్ ఉంటే వాళ్ళని అడగండి. ఏ మొహం చూసి మాట్లాడరా మీరు? ఒక అమ్మాయి నచ్చలేదని చెప్పాక తను చూడడమో వెంట పడ్డమో మంచి పిల్లల లక్షణం కాదు. ఐఎమ్ ఏ గుడ్ బాయ్. తిరగొద్దు 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 తిరగొద్దు. హలో, తిరగొద్దు. ఏమైంది? జ్వరమా? టాబ్లెట్ వేసుకున్నావా? చారణం తిన్నావా? నైట్ సరిగ్గా పడుకోనుండు. చదివావా? అయ్యో, ఏం పేపరు? బాట్నీ. బాట్నీ. కంప్యూటర్ సైన్స్ అయితే నేనే నేర్పించేవాడిని. అందుకే ఇవ్వమంటే చించేస్తా. కూర్చో. వద్దు. చూసి రాయి. వద్దు. అయ్యో పర్లేదు, చూసి రాయి. వద్దు ప్లీజ్, దొరికిపోతాం. వాడు ఇస్తున్నాడు కదమ్మా, తీసుకో. అదే కదా. రే, బాగా కొట్టారా? పిచ్చ కొట్టారు. బాగా నొప్పిగా ఉందా? నా కోసం. ఇది ఊరికే బిల్డప్ కే, కానీ కొట్టింది నిజమే. ఏడోకు. ఏడిస్తే నువ్వు చాలా అందంగా ఉన్నావు. అబద్ధం ఆడా. నువ్వు సిగ్గుపడితేనే అందం. మళ్ళీ అబద్ధం చెప్పాను. నువ్వు సిగ్గుపడుతూ నవ్వితే ఛాన్సే లేదు. నువ్వు ఎప్పుడు ఇలా చూపిస్తావే, ఏంటది? నా లిటిల్ హార్ట్. అందులో నుంచి వచ్చే ఫీలింగ్స్నే ఇలా చూపించా.
నీ లిటిల్ హార్ట్లో ఏ ఫీలింగ్స్ రాలేదా? అందుకు మన పరిచయం పెరగాలి. పెంచుకుందామే. సారీ. లేదు, ఇట్స్ ఓకే. సార్, డస్టర్. వచ్చి తీసుకోమ్మా. భలే క్యూట్ గా ఉంది. నేను తీసుకెళ్ళి పెంచుకుంటా. వద్దు, ఆల్రెడీ ఒక కుక్క ఉంది. ఇంకో కుక్క ఎందుకని మా నాన్న నిన్ను తరుమేస్తాడు. నా కోసం నువ్వు పెంచుతావా? ఏం చేయమంటారా? హలో, హలో హలో. తాజ్ మహల్ నేరుగా చూస్తే ఎలా ఉంటుందో కదా. తాజ్ మహల్ లాగే ఉంటుంది. రెడీ రెడీ రెడీ. అరే ఏంటమ్మా నువ్వు? ఈ రెండు ఎవరి దగ్గర? నేను పోనీ మోడల్ అయిపోనా? డ్రాయర్ యాడికి పిలుస్తారు, వెళ్తావా? కోడికూర వదిలేకుండా తిను. అది చెప్పాలా ఏంటి? మీ అమ్మ ఇంకా రాలా? నాకమ్మ లేదు. నాకు మా నాన్నే అమ్మ, నాన్న. కూర్చో కూర్చో బాబు. స్కూల్ అయిపోయినా ఇంకా బ్యాగ్తో ఉన్నావేంటి తల్లి? పక్కన పెట్టి వెళ్ళి ఆడుకోవచ్చుగా. వాట్ ఈస్ ది ప్రొసీజర్ టు చేంజ్ ది డాడ్? பராசக்தி ஹீரோட வேற கேட்ட உடனே சும்மா அதிருக்குல்ல. என்ன பண்ண போற? అన్న 2 బజ్జీలు. అన్నగారికి ఆయన కలరే అందో కానీ తెల్లగా మార్చేశారు. ఆయనకి హెయిర్ స్టైల్ అందో కానీ గుండు కూడా చూపించారు. సూపర్ కదా. సినిమా అయిపోయిందిగా, ఇంకా లొడని దాని గురించే మాట్లాడతావే. అన్న థ్యాంక్ యూ. ఇంక దేని గురించి మాట్లాడదాం? వచ్చే దారిలో ఒక కార్డు చూశాను. నువ్వు కూడా ఏదో ఫీలింగ్ అంటావుగా, అది నాకు వచ్చింది. ఐ లవ్ యూ. నువ్వు చెప్పవా? నువ్వు వాడిని లవ్ చేస్తున్నావమ్మా? దొరా ఫ్రెండే. పిల్లాడితో కొంచెం ఫ్రెండ్లీగా మసలండి. అలాగే సార్. అప్పుడే ఏ విషయమైనా మీతో పంచుకుంటాడు. మీ అమ్మాయి మా వాడిని లవ్ చేస్తున్నానని రోడ్లో నించుంది. కానీ మావాడు అలాంటిదేమీ లేదు, ఫ్రెండ్ అనే అన్నాడు. మా వాడి చదువు పాడైపోతుంది. మరోసారి మీ అమ్మాయి వెంట పడకుండా చూసుకోండి. ఓ పోలీసు వాడికి ఆడపిల్లని ఎలా పెంచాలో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.